మనం తీసుకోబోయే పాట పార్వతి వరసుత గజానన అనే సాంగ్ అనమాట. ఇది హరే శ్రీనివాస్ భజన మండలి పుస్తకంలోంచి తీసుకున్న పాట అనమాట. ఇది కోలాటం సాంగ్, కన్నడ వర్షన్. దీన్ని మనం జాగ్రత్తగా ప్లే చేసుకొని పాడుకుందాం. దీని యొక్క స్వరస్థానాలు ఒకసారి చూద్దామా. సా, రీటు, ఘాటు, మావన్, పా, ధాటు అండ్ సా. పై స్థాయి మా వరకు వెళ్తుందన్నమాట ఇక్కడ. ఇది దీని యొక్క స్వరస్థానాలు. మనం పాటలోకి వెళ్దాం. పార్వతి వరసుత గజానన, పార్వతి వరసుత గజానన, పాలిసు ఎన్నను గజానన. పార్వతి వరసుత గజానన, పాలిసు ఎన్నను గజానన. పార్వతి వరసుత గజానన. పాశాంకుశధర ఖేద వినాశన, పాశాంకుశధర ఖేద వినాశన, పాశాంకుశధర ఖేద వినాశన. నిరుతర ಬೇಡುವೆ ಗಜಾನನ, ಪಾಶಾಂಕುಶಧರ ಖೇದ ವಿನಾಶನ. ನಿರುತರ ಬೇಡುವೆ ಗಜಾನನ, ಪಾರ್ವತಿ ವರಸುತ ಗಜಾನನ, ಪಾಲಿಸು ಎನ್ನನು ಗಜಾನನ. ಪಾರ್ವತಿ ವರಸುತ ಗಜಾನನ. ಲಂಬೋದರನೆ ನಂಬಿದೆ ನಾನಿನೆ, ಲಂಬೋದರನೆ ನಂಬಿದೆ ನಾನಿನೆ. ಲಂಬೋದರನೆ ನಂಬಿದೆ ನಾನಿನೆ, ಬಿಡ ಬಿಡವು ಎನ್ನ ಗಜಾನನ. ಲಂಬೋದರನೆ ನಂಬಿದೆ ನಾನಿನೆ, ಬಿಡ ಬಿಡವು ಎನ್ನ ಗಜಾನನ. ಪಾರ್ವತಿ ವರಸುತ ಗಜಾನನ, ಪಾಲಿಸು ಎನ್ನನು ಗಜಾನನ. ಪಾರ್ವತಿ ವರಸುತ ಗಜಾನನ. ಗುರು ರಂಗ ವಿಠಲನ ಸ್ಮರಣೆಯ ಮಾಡುವಂದ, ಗುರು ರಂಗ ವಿಠಲನ ಸ್ಮರಣೆಯ ಮಾಡುವಂದ. ಗುರು ರಂಗ ವಿಠಲನ ಸ್ಮರಣೆಯ ಮಾಡುವಂದ, ನಿರತರ ಬೇಡುವೆ ಗಜಾನನ. ಗುರು ರಂಗ ವಿಠಲನ ಸ್ಮರಣೆಯ ಮಾಡುವಂದ, ನಿರತರ ಬೇಡುವೆ ಗಜಾನನ. ಪಾರ್ವತಿ ವರಸುತ ಗಜಾನನ, ಪಾಲಿಸು ಎನ್ನನು ಗಜಾನನ. ಪಾರ್ವತಿ ವರಸುತ ಗಜಾನನ, ಗಜಾನನ 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 గజానన. అలా ఉంటుంది సాంగ్. దీని యొక్క స్వరం చూద్దాం ఇప్పుడు. పార్వతి మామప వరదప సుత మమ గజానన, మమ గరిగమ. పాలిసు దదప ఎన్నను దదద గజానన. గజా దప మా దప. అది పల్లవి అన్నమాట. చరణమేమో పాశాంకుశ పై సా, ఇక్కడి నుంచి మొదలు. పాశాంకుశధర, పాశాం అంటే సాదా, కుశధర సా 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 అలా వస్తుంది. పాశాంకుశధర ఖేదవి దాసరి ఖేద వినాశన. మాగరిస మాగరిస నాశన. నిరుతర నిరుతర దాసరి ಬೇಡುವೆ మగరిస గజానన. దప మా దప అంతే. 3 చరణాలు కూడా ఒకేలా ఉంటాయి.
ఈ పాటకి. తర్వాత ఇక్కడ మీకు సెకండ్ చరణంలో లంబోదరనే నంబిదెనానినే బిడ బిడ చూడ బిడ బిడ ఓయన్న, ఇక్కడ బిడ బిడ అన్న దగ్గర ఒక అక్షరం ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ 2 దాలు కొట్టుకోవాలి. బిడ బిడ ఓయన్న బిడ బిడ ఓయన్న గజానన. అక్కడ మీరు టైమింగ్స్ చూసుకుని బిడకి దద బిడ ఓయన్న దద సరి ఓయన్న మగరిస గజానన దప మాధప, అంతే. ఇంకా అంతకంటే ఏం చేంజెస్ లేవు దీంట్లో. దీని యొక్క స్వరస్థానాలు, స్వరం అదనమాట. మీరు ఈ పాట మీకు నచ్చితే ముందు ఒరిజినల్ పాట వినండి, విని దగ్గర పెట్టుకుని అప్పుడు ఈ పాటని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. స్వరం రాసుకొని అన్ని చరణాలు ఒకేలా ఉంటాయి, ఈజీ అనమాట. చూడండి, ఈ పాట మీరు ఒకసారి రాసుకుని ప్రాక్టీస్ చేయండి. ఈ పాట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై సాయిరామ్.